మిత్రులారా, ఈ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి నాతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని, మా సోదరుడు ఆప్తుడు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని, పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదేవిధంగా మా సోదరిమణి టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారిని, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు సురేష్ షెట్కర్ గారిని, అదేవిధంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు మిత్రులు సంజీవరెడ్డి గారిని, జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా సెట్వెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ మిత్రులు గిరిధర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఫుడ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఫహీం గారిని, పార్లమెంటులో తలపడిన ఈ ప్రాంతంలో ప్రజలలో నిత్యం ఉండే నీలం మధు గారిని, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఏ చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా పటాన్ చెరువు నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని, గాలి అనిల్ కుమార్ గారిని, శశికళ యాదవ్ రెడ్డి గారిని, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడికి వేలాదిగా తరలి వచ్చిన మా సంగారెడ్డి మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు, 15 ఆగస్టు శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఎక్కడ సభ పెట్టినా మా తమ్ముడు వచ్చిండనో, మా అన్నని కలవాలనో వేలాది మంది మా ఆడబిడ్డలు ఈ వైపున ఆ వైపున ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మా ఆడబిడ్డలకు 15 ఆగస్టు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఉన్న కార్డు కాదు, ఇదొక ప్లాస్టిక్ వస్తువు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికి వెళ్ళినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఎవరి ముందు మీరు చేయి దాసి నిలబడాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడు కూడా ఆకలితో నిద్ర పడకూడదు, ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొట్టమొదటి భారతదేశంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇదే మైదానంలో ఇక్కడే బహిరంగ సభ పెట్టి మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తే, మెదక్ పార్లమెంట్ సభ్యురాలుగా మీరు గెలిపిస్తే ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వన్నె తేవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించారు. ఆ ఇందిరాగాంధీ గారే కూడు గుడ్డ ఈరోజు ఉండాలి, మీకు పేదలను ఆదుకోవాలని రోటీ కప్డా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదల సంక్షేమం కోసం, పేదల ఆత్మ గౌరవం కోసం అహర్నిశలు పరితపించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈనాడు మన ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం పేదలకు సంక్షేమాన్ని అందించడము మా బాధ్యతగా, సామాజిక చైతన్యంతో కూడుకున్న భరోసాని ఇవ్వడము ఈరోజు మా బాధ్యతగా భావించి ఈరోజు ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఉచిత కరెంటు గురించి ఒక ఆయన మాట్లాడతాడు, సన్న బియ్యం గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఈనాడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇంకొక ఆయన ప్రశ్నిస్తున్నా అంటాడు, లేకపోతే ఆరోగ్యశ్రీ గురించి ఇంకొక ఆయన నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా అని అంటాడు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి
బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు. నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళే బీజేపీ బీఆర్ఎస్ వల్ల నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు మీరు 12.5 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. ఏ రాష్ట్రంలో అయినా ఈనాడు ఈ వేదిక మీద నుంచి ఇద్దరు నాయకులను 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నడైనా పేదవాడికి సన్న బియ్యం ఇవ్వాలని, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ పెట్టాలని కలలోనైనా మీరు ఆలోచన చేసిండ్రా? ఆనాడు మీరు ఇచ్చిన దొడ్డు బియ్యం పశువులకు, పశువుల దాన కోసమో, కోళ్ళ దాన కోసమో, ఇథనాల్ తయారీ కోసమో, లేకపోతే ఇతర బీర్ల కంపెనీలకు రూపాయకో అగ్గోకో సబ్బుకో అమ్ముకునే పరిస్థితి. ఈరోజు మా అక్కల్ని అడుగుతున్నా, నా ఎదురుగా ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు దొడ్డు బియ్యం ఎన్నడైనా వండి మీ బిడ్డలకు బుక్కెడు పువ్వ పెట్టినరా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి ఆ ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేయండి, ఆనాటి నాయకులకు. ఈనాడు ఈ ప్రభుత్వం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో హుజూర్ నగర్లో సన్న బియ్య కార్యక్రమం ప్రారంభించి రేషన్ కార్డులకు సంబంధించి తుంగతుర్తిలో కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఈరోజు 3,48,00,000 ప్రజలకు ప్రతి నెల 2,16,000 క్వింటాల సన్న బియ్యాన్ని మీ ఇంటి దగ్గరికి ఈరోజు తెచ్చిస్తున్న మాట వాస్తవం కాదా? 17,000 పైచలకు రేషన్ షాపుల్లో ఈరోజు సన్న బియ్యం మా ఆడబిడ్డలు తీసుకెళ్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా అక్కల్ని, అక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం ఎప్పుడైనా బర్రెల దాన కిందనో కోళ్ళ దాన కిందనో వాడినరా? ఆనాడు దొడ్డు బియ్యం బర్రెలకో కోళ్ళకో దానగా వాడితే ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే సన్న బియ్యం సంటి బిడ్డలకు బుక్కడు బువ్వ పెడుతురు. కుటుంబం మొత్తం కడుపు నిండా ఈరోజు బుక్కడు బువ్వ తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు. ఆనాడు 60 రూపాయలు ఉన్న సన్న బియ్యం ఈరోజు రేషన్ షాపుల్లో మనం ఈ బియ్యం ఇవ్వడంతో 45-50 రూపాయలకు తగ్గి 10 నుంచి 15 రూపాయలు మార్కెట్లో సన్న బియ్యం ధర తగ్గడానికి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందిస్తున్న సన్న బియ్యం కారణం కాదా అని నేను అడుగుతున్న మిత్రులారా, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు అన్నారు. 32 నెలలు అయింది. ఈరోజు రైతాంగాన్ని నేను అడుగుతున్నా, ఏ ఒక్క క్షణమైన కరెంటు పోయిందా? ఈరోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉచిత కరెంటును అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఆనాటి ముఖ్యమంత్రి ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాడు చెప్పిండు. ఆయన మాత్రం పక్కనే ఉన్న మెదక్ జిల్లాలో ఫామ్ హౌస్లో 100 ఎకరాలలో ఒరేసుకొని 4,200 రూపాయల క్వింటాల్కు కావలసిన కంపెనీలకు అమ్ముకున్నాడు. ఆనాడే నేను చెప్పిన, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పండించే వరి ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పినాం. ఈనాడు మీరు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు మీ పంటలను కొన్న చరిత్ర ఈనాటి ప్రభుత్వంలో మీ కళ్ళతోనే చూస్తున్నారు కదా. మరి ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు ఈ చిత్తశుద్ధి లేకుండా పోయింది? ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చెప్పి ఆయన పొలంలో 100 ఎకరాలల్లా వరి పండించుకున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయినారని అనుకుంటున్నారా? మరి ఈనాడు మీకోసం కష్టమైన బరువైన 500 రూపాయల బోనస్తోని ఈరోజు వడ్లు కొనుగోలు చేయడమే కాదు, ఆ వడ్లను బియ్యంగా మార్చి 3,48,00,000 మంది పేదలకు సన్న బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నది కదా. ఈ రకంగా ఆనాడు రైతు బంధు అన్నాడు, 10,000 రూపాయలు ఎకరాకన్నాడు. నేను రైతు బంధు చేయలేదు, రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 32 నెలల్లో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో మా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసినాం. నేను సవాల్ విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, నీ జిల్లా గడ్డ మీద నుంచి రా, శాసనసభలో చర్చిద్దాం. రైతుల కోసం మేము చేసిన మేలు ఏందో, మీరు చేసిన అన్యాయం ఏందో ఈరోజు మాట్లాడదామని నేను అంటున్నా. అదేవిధంగా ఆనాడు 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు.
4 విడతలు అన్నాడు, అసలు ఇస్తా అన్నాడు, మిత్తి ఇస్తా అన్నాడు. 2 సార్లు ముఖ్యమంత్రి అయినా 6 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేదు. ఆయన ఇచ్చిందంతా మిత్తికే సరిపోయింది. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే సంవత్సరం తిరిగే లోపల 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల ఖాతాలలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ నగదు బదిలీ చేసి భారతదేశం మొత్తం మీద అప్పులు లేని రైతుని తెలంగాణ రాష్ట్రానికి అందించిందన్న విషయం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లో అతి తక్కువ అప్పుల్లో ఉన్నది తెలంగాణ రాష్ట్ర రైతాంగం అని నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. మీ ప్రభుత్వమే కదా రుణం లేని రైతులు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అని కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది కదా. బీజేపీ నాయకులు అది చదువుకుంటే రైతుల కోసం మన ప్రభుత్వం చేసిన మేలు ఏందో ఈనాడు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఇవాళ ఉచిత కరెంట్ అయినా, పండించిన పంట కొనుగోలైనా, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో పంచుకున్నారు. 32 నెలల్లో తెలంగాణ రైతాంగం పండించిన పంట వడ్లకు 90,000 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఎంత జగన్న నువ్వు మళ్ళీ చెప్పాలి. 32 నెలల్లో రైతులు పండించిన వడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 90,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసిండు. ఇవాళ 90,000 కోట్ల రూపాయలే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఈరోజు రైతుల చేతుల్లో నగదు కలకలలాడుతుందంటే ఈరోజు రైతుల ఖాతాలో 90,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇది మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకం కాదా? 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసింది మేం కాదా? 36,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ ఖాతాలలో రైతు భరోసాలో వేసింది మేము కాదా? సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 2.5 సంవత్సరాలకు 35,000 కోట్ల రూపాయలు ఉచిత కరెంటు కోసం రైతుల తరఫున విద్యుత్ శాఖకు మన ప్రభుత్వం చెల్లించిన మాట వాస్తవం కాదా? ఇవాళ అందుకే ఆనాడు వ్యవసాయం దండిగా అన్నారు, ఈరోజు వ్యవసాయాన్ని పండుగ చేసినాం. రైతు రాజ్యం తెస్తామని చూపించినాం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో రైతులను రాజులలాగా గౌరవించే సంస్కృతి ఈరోజు మా ప్రభుత్వంలో ఉన్నది. అందుకే ఈనాడు 32 నెలల్లో 1,70,000 కోట్ల రూపాయలు రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. రెండవ భాగం, మొదటి విడత రైతులు, రెండవ విడతలో మా ఆడబిడ్డలు, మహిళల కోసం మా అక్కలందరికీ తెలుసు. నేను వస్తుంటే చూసిన ఆ వైపు కానీ ఈ వైపున కానీ ఈడ మా అక్కలు ఉన్నారు. అక్క పాలపిట్ట చీర కట్టుకున్న వాళ్ళందరూ ఒక్కసారి నిలబడు రక్క. నేను మా జగ్గన్నకు మా అందరికీ చూపించదలుచుకున్నా. ఆ పక్కన అక్క ఈడ ఉంది కదా పాలపిట్ట చీర కట్టుకున్న వాళ్ళు మా అక్కలు నిలబడమని అడుగుతున్నాను. చెప్పండి, మా అక్కలు ఎంతమంది పాలపిట్టల లెక్క ఈ చీరలు కట్టుకొని వచ్చిండ్రు? ఈ చీరలు ఎవరు పెట్టిండ్రు? వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి పండుగకు సారే అని పాలపిట్ట చీర పెడితే ఈ తమ్ముడిని ఆశీర్వదించడానికి వేలాది మంది పాలపిట్టలాగా ఈ చీర కట్టుకొని వచ్చారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ వాళ్ళను, ఆనాడు మీరు బతుకమ్మ చీరలను ఇచ్చిండ్రు, ఏ ఆడబిడ్డన మీరు ఇచ్చిన చీర కట్టుకున్నదా? లేకపోతే ఆ చీరలు తీసుకెళ్లి పొలాల కాడ అడవి పందులను బెదిరించడానికో లేక పంట తింటున్న పిట్టలను బెదిరించడానికో కట్టిండ్రు తప్ప ఎన్నడన్నా ఆడబిడ్డలు మీరు ఇచ్చిన బతుకమ్మ చీర కట్టుకున్నారా? మీ బతుకు జడ బతుకమ్మ చీరల్లో కూడా కమిషన్ కొట్టి ఆ పాపానికి కొట్టుకుపోయి ఫామ్ హౌస్లో బందీ అయి బతుకుతున్నారు. మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తారా? ఇవాళ 1 కోటి మంది ఆడబిడ్డలకు పాలపిట్ట చీరలు పోయిన సంవత్సరం ఇచ్చిన, ఈ సంవత్సరం డిసెంబర్లో మళ్ళీ మా అక్కలకు సారె కింద చీర పంపిస్తున్నా. ఈసారి చిలకపచ్చ చీర పంపిస్తా. మా అక్కలందరూ సంతోషంగా పండుగ పూట ప్రభుత్వ కార్యక్రమాల్లో వచ్చే సంవత్సరం చిలకపచ్చ చీర కట్టుకొని రావాలి. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు ఆనాడు 0 వడ్డీ గుండు సూన పెడితే
సీతక్క వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో భట్టి గారు 60,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీతోని ఆడబిడ్డలకు ఇప్పించి బ్యాంకు లింకేజ్ ఈరోజు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు మిత్తి కింద బ్యాంకులకు చెల్లించడం. ఇదే కాదు, ఈనాడు పెట్రోల్ బంకుల వ్యాపారం చేస్తున్నారు. ఈనాడు హైటెక్ సిటీ పక్కన స్టాల్స్ పెట్టి ప్రపంచానికి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముతున్నారు. అదేవిధంగా ఈనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మా ఆడబిడ్డలకు ప్రభుత్వం వచ్చిన రెండో రోజే డిసెంబర్ 9, 2023 నాడు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించినాం. ఆ ఎల్లా అడిగారు మా అక్కలు, అయ్యా కండక్టరు మరి టికెట్ పైసలు అడిగితే ఏం చెప్పాలని. నేను ఒకటే చెప్పిన మా అక్కలకు, అక్క మీ పర్సులో మీ తమ్ముని ఫోటో పెట్టుకోండి. ఎవరన్నా కండక్టర్ బస్ కిరాయి అడిగితే ఇట్లా తీసి ఫోటో చూపించి మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు ఇస్తాడు, పోయి అడుగుపోను రాని. ఇవాళటి వరకు మా అక్కల్ని అడుగుతున్నా, అమ్మగారింటికి పోయినా అమ్మవారిని దర్శించుకోనికి పోయినా ఎవరన్నా మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా అక్క? ఎవరైనా కిరాయి కట్టమని అడిగినరా? చెయ్యి అడ్డం పెడితే బస్ ఆపీరు, మీరు దిగుతున్న కాడ దించిపోయినరు తప్ప ఎవరన్నా ఒక్క పైసా మిమ్మల్ని అడిగినరా? ఇది ఉచితంగా రాలే. మీ తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి 11,000 కోట్ల రూపాయలు 32 నెలల నేను బస్ కిరాయిలు కట్టిన మా ఆడబిడ్డల కోసం. ఒక్క పైసా వాళ్ళని అడగొద్దు. అన్ని పైసలు ఎన్ని కోట్లైనా నేనే కడతా. రాష్ట్రం నలుమూలల మా ఆడబిడ్డలు ఎక్కడికి పోయినా, అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా అంతకుముందు ఇంటాయన కాడ చేయి చాపితే ఈసడించుకునేటోళ్ళు. అత్తనేమో అమ్మ పోయి వంటింట్లో వంట చేయిపో, రొట్టెలు చేయిపో అని అనేది అత్త అమ్మగారింటికి పోయేస్తా అంటే. ఇవాళ మా అక్కలకి ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇంటాయన బాయికాడికి పోతే అమ్మగారింటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు వెసులుబాటు ఉన్నది ఇవాళ. మరి ఈ బస్సులు ఉచితంగా మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా అక్క? ఇవాళ మీకోసం 1000 బస్సులు కొనిచ్చి బస్సులో ఉచిత ప్రయాణమే కాదు 1000 బస్సులకి మిమ్మల్ని యజమానులను చేసిన మాట వాస్తవం కాదా? ఆ రిలయన్స్, అదానీ, అంబానీలు విద్యుత్తు లేకపోతే పెట్రోల్ వ్యాపారంలో ఉంటే ఇవాళ మా ఆడబిడ్డలకు ఆ వ్యాపారం అందుబాటులోకి